మార్చి నుండి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్ట్ ఎన్కౌంటర్స్ జరుగుతున్నాయి. మావోయిస్టులు దాదాపు 5 సార్లు ప్రభుత్వంతో మేము చర్చలకు సిద్ధమన్నా ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు. అంటే ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ఎన్కౌంటర్లు జరగడం కారణంగా మావోయిస్టులు అనేది తగ్గిపోతూ వస్తున్నారు. దాని కారణంగా ఏమన్నా చర్చలకు పిలుపునిచ్చారా మావోయిస్టులు? తెలుసుకుందాం. మనతో పాటు పౌర హక్కుల నేత గడ్డం లక్ష్మణ్ గారు ఉన్నారు. నిజమేనా మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోయిందా తెలుసుకుందాం. సరే, దాదాపు ఈ 5 సార్లు మేము చర్చలకు రెడీ అని మావోయిస్టులు ప్రకటించిన గవర్నమెంట్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. అంటే మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోతుందా? అయితే 2 రకాల విశ్లేషణలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వం అధికారంలో ఏ పార్టీ ఉంది అనేది, ఆ పార్టీ తాత్విక చింతన ఏంటి అనేది ఒక కారణం స్పందించకపోవటానికి. రెండవ కారణం, వీళ్ళు 5 సార్లు లెటర్స్ ఇచ్చారు, దానికి స్పందించలేకపోవడం అనేది ఒక కోణంగా మనకు కనబడుతుంది. మొదటి కారణం ఏంటి అంటే, దాని బ్లడ్లోనే, తాత్విక చింతనలోనే బీజేపీ అనేది వాళ్ళ ఆలోచన ఒక ఫాసిస్ట్ దశకు చేరుకొని ఉంది. బీజేపీ స్పందించాలంటే దానికి మూలమైన ప్రాతిపదికైన బేస్ అయిన పునాది అయిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్పందించాలి. ఆర్ఎస్ఎస్ వాళ్ళ చింతన, వాళ్ళ ఆలోచన విధానమే మొత్తం ప్రత్యామ్నాయ గొంతులు ఎవరు ఉండొద్దు, తాత్విక చింతన ప్రకారంగానే ముస్లింలు ఉండొద్దు ఈ దేశంలో, క్రిస్టియన్స్ ఉండొద్దు, కమ్యూనిస్టులు ఉండొద్దు అనేదే సిద్ధాంతం. ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఒక ప్రజాస్వామికబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగం వెదజల్లుతున్న ఆ విలువల్లో భాగంగా ప్రభుత్వాన్ని నడిపించాల్సిన వీళ్ళు ఆ తాత్విక చింతనను అమలుపరచాలని చూడటమే అప్రజాస్వామికం, అది అన్యాయం. కనుక ఆ తాత్విక చింతనలో చూస్తే కనుక చర్చలకు ముందుకు రావటం లేదు. ఇక రెండవది ఏంటంటే, బలహీనపడ్డారు, లేకపోతే వాళ్ళు అన్ని రకాలుగా ప్రజాబలం కోల్పోయింది, ప్రజా పునాది కోల్పోయినరు కనుక ఇప్పుడు చర్చల గొంతును ఎత్తుకున్నారు అనేది ఇవాళ మన ముందు పెడుతున్నారు. అంటే ఇష్టం లేక మరొక గొంతు, మరొక వాదన ముందుకు పెడుతున్నారు. అయితే వీళ్ళు బలహీనపడ్డారా లేదా బలపడ్డారా అనే అంశం కాదు. యాక్చువల్గా మావోయిస్టులు 5 సార్లు రాశారు ఉత్తరాలని మీరు ఏదైతే అన్నారో, 2003 ఎలక్షన్లలో ఛత్తీస్గఢ్ బీజేపీ పార్టీ మేము మావోయిస్టులతో చర్చలకు సిద్ధంగా ఉన్నారని మొట్టమొదటిసారిగా, అంటే ఈ మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా, కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో ఆ ప్రస్తావన తెచ్చిన అనంతరం బీజేపీ ఈ ప్రస్తావన మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ 2023లో ఛత్తీస్గఢ్లో ప్రభుత్వంలోకి రావటానికి తన మేనిఫెస్టోలో పెట్టిన ఈ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా మావోయిస్టులు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. మార్చి 28 నాడు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్తో మొదలెట్టిన ఆ ఉత్తరాలు బేఖాతరు చేస్తూ ఉంటే మళ్ళీ ఒక 5 ఉత్తరాలు రాశారు. ఈ 5 ఉత్తరాలకు స్పందన లేకపోవటం ప్రతిగా ఒక దాడి ఏం చేస్తున్నారంటే, ఆ పార్టీ బలహీనపడింది కనుక ఇక ఆ గొంతు ఎత్తారో ఆ గొంతుకు మేము స్పందిస్తలేమన్నారు. అంటే అన్నట్టుగానే ఒకవేళ బలహీనపడితే, ప్రజా పునాది కోల్పోతే చర్చలు జరపరా? మనం విశ్లేషించాల్సింది ఏంటంటే, చర్చలు దేనికోసం? ఒక యుద్ధం ఉత్కృష్ట స్థాయిని చేరుకున్నప్పుడు ప్రపంచ చారిత్రక ఘటనలో ఒక శాంతిని దాన్ని ఆపి ప్రజల సమస్యలను చర్చించాలనేది ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగానే యుద్ధం ఇప్పుడు అంతిమ దశకు చేరుకున్నది. మీరే అంతిమ యుద్ధం అని ప్రకటించిండ్రు. 2026 కల్లా, మార్చి 31 కల్లా దీన్ని తుదముట్టిస్తాం అన్నారు. మళ్ళీ ఆ సంభాషణ వేరు. మీరు ఏ పదజాలం వాడుతున్నారు, అసలు తుదముట్టించడము, చంపేయటము, అంతం చేయటము అనే పరిభాష ఒక ప్రభుత్వానికి తగుతుందా? అది ప్రజాస్వామ్య వ్యవస్థలో అది న్యాయబద్ధంగా ఉంటుందా అనేది ఒక కోణంలో పౌర సమాజం ఆలోచించాల్సిన అంశం ఒకటైతే,
సరే, మీరు చర్చలకు సిద్ధంగా లేరు. ఎందుకు సిద్ధంగా లేరు? మీరు చెప్తున్న కారణం మావోయిస్టు పార్టీ బలహీన పడిపోయింది. బలహీన పడితే చర్చలు జరపొద్దని ఎక్కడైనా చరిత్రలో ఉందా? బలహీనపడ్డారా బలపడ్డారా అనే అంశం కాదు, దానికి ఇంకో కోణం కూడా జోడించి మాట్లాడుతున్నారు. 2004లో చర్చల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో బలపడ్డారు అని. వీరొక్కరే బలపడలే, పోలీసులే ఒప్పుకుంటున్నారు. అప్పుడు యంత్రాంగం, ప్రభుత్వం, పోలీసులు బలపడ్డారు. ఎవరు బలహీనపడ్డారు, ఆ స్పేస్ ఇస్తే ఎవరు బలపడతారు అనే ఆ కోణాలను పక్కకెట్టి ఇవాళ చర్చలు అడుగుతున్నది ఏ సందర్భంలో ఏ నేపథ్యంలో అయినా సరే, ప్రపంచ చరిత్ర ఒక్కసారి తొంగి చూస్తే ఏ సందర్భంలోనైనా బలపడటం కోసం చర్చల ప్రతిపాదన రాదు. యుద్ధం సాగుతున్నప్పుడు సాధారణ ప్రజలు, యుద్ధంతో సంబంధం లేని ఆ ఉద్యమాలతో సంబంధం లేని ప్రజలు ఎక్కడైతే బలి అవుతుంటారో ఆ సందర్భంలో రాజుల కాలం నుంచి కూడా ప్రతాపరుద్రుడు కూడా చర్చలు జరిపిండు. రాజుల కాలం నుంచి కూడా చర్చలు సందర్భం ఒకటి ఉంది. ఇవాళనే యాదృచ్ఛికంగానే ఆ చారిత్రక నేపథ్యం అనేది ఒక టాపిక్ మీద పూర్వ విప్లవ విద్యార్థులు ఒక డేలాంగ్ సెమినార్ను నిర్వహిస్తున్నారు. అందులో ఈ చరిత్ర అంతా మాట్లాడబోతున్నారు. అంటే యుద్ధకాలంలో ఆ చరిత్రలో ఏ సందర్భాల్లో చర్చల నేపథ్యం పైకి వచ్చింది అనేది మాట్లాడుతున్నారు. కనుక ఇక్కడ కూడా బలహీనపడ్డారని కాకుండా ఇప్పటికీ కూడా ఆదివాసీల పైన అంతులేని నిర్బంధం ప్రయోగించబడతా ఉంది. ఆ ఆదివాసీలు రక్షించుకోవటం కోసం ఈ చర్చల ప్రక్రియను ముందుకు తీసుకొచ్చి చర్చించుకుందాం రండి, ఎవరు బలవుతున్నారు. మావోయిస్టులను అంతం చేయాలనే లక్ష్యంతో ముందుకొచ్చిన మీరు నిజంగా మావోయిస్టులను మాత్రమే అంతం చేస్తున్నారా? మావోయిస్టులతో పాటుగా మరొకరిని, ఆదివాసులను అంతం చేస్తున్నారా అనే విషయం చర్చించుకుందామని మాట్లాడడం కోసం వస్తున్నారు. మీరు ఇప్పుడేమంటున్నారు? ఆయుధాలను త్యజించండి, అవి పక్కకు పెడితే మేము చర్చలకు అంటున్నారు. మీరు చర్చలు జరిపి మాట్లాడుతున్న క్రమంలో మీరు తీసుకొస్తున్న అంశం ఏదో అది ముందు పెట్టండి, వాళ్ళని అడగండి. మరి మేము హక్కుల సంఘంగా పౌర సమాజం మేధావులంతా అడుగుతున్నది ఏంటంటే, మీరు ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నారో ఆ విషయాలను మావోయిస్టులతోటి మాట్లాడండి. అయితే మా అంచనా ప్రకారంగా మావోయిస్టులు చర్చలను ముందుకు తీసుకొచ్చింది ఏంటంటే ఆదివాసీలు మా లెక్కల ప్రకారంగా 550 మంది ఆదివాసీలు చనిపోతే 400 మంది ఆదివాసీలు చనిపోతున్నారు. 550 మంది మావోయిస్టులు చనిపోతే అందులో 400 మంది ఆదివాసీలు చనిపోతున్నారు. దాదాపుగా 150 పైచిలకు మహిళలు చనిపోతున్నారు. ఈ మహిళలు చనిపోవటానికి కారణంగా వాళ్ళు స్పందించి, ఆదివాసీలు చనిపోతున్న దానికి ఫలితంగా వాళ్ళు స్పందించి చర్చల ప్రక్రియ ముందుకు తీసుకొచ్చారు. మహిళలను రక్షించుకోవాల్సిన మానవతా బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది. మహిళలు అసంఖ్యాక రీతిలో అత్యాచారాలకు గురవుతున్నారు. ఎవరిని పోనివారు ఆ రాష్ట్రానికి? పౌరాకుల సంఘాలు నిజ నిర్ధారణకు పోనివారు, ఒక ఇండిపెండెంట్ బృందం తిరుగుతానంటే పోనివారు, మీ పత్రికా విలేకరులని కూడా పోనిస్తలేరు. మీరు ఒక మాట అడగండి కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ ఉందా? పత్రికా స్వేచ్ఛ ఉంటే మేము ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తీసుకొచ్చి సమాజం ముందు, మీ ముందు కూడా పెడతాం. ఆదివాసీలు చనిపోతున్నారా లేదా అనే అంశాన్ని మీ ముందు పెడతాం. ఆదివాసీ మహిళల పైన అత్యాచారాలు జరుగుతున్నవా లేదా అనే అంశాన్ని కూడా మేము మీ ముందు పెడతాం. మాకు స్వేచ్ఛని ఇస్తే పోతామని మీరు ఒక్కసారి అడగండి. ఆదివాసీల పైన, మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు చేస్తున్నారు. నేను చెప్పాను కదా, 400 మంది అందరినీ కలిపి చంపేశారు. ఆదివాసీ మహిళలను అక్కడ ఉండే ఆ పరిస్థితులు, దట్టమైన కారడవి గూడాల్లో ఉంటారు. ఆ గూడాలలోకి ఈ ప్రభుత్వ బలగాలు పెద్ద తుపాకులు వేసుకొని ఆ గూడెం చేరుకునేసరికి అందరూ భయపడి మగవాళ్ళందరూ పరిగెత్తగలిగే వాళ్ళందరూ పరిగెత్తితే మిగిలిన వాళ్ళు పిల్లలు, వృద్ధులు, ఆదివాసీ మహిళలను ఇంకా వాళ్ళు ఇష్టారీతిగా ప్రవర్తిస్తారు. ఇంకా వాళ్ళకి ఇంకా అంతు అదుపు ఏమీ లేదు. తుపాకులు చూసి భయపడతారు కనుక ఆ మహిళలు భయపడితే మహిళల పైన అత్యాచారాలు చేస్తున్నారు. స్నానాలు చేస్తుంటే ఆ తడికే
బాత్రూముల్లో స్నానాలు చేస్తుంటే మీరు డ్రోన్ల మీదకి వచ్చి వెరిఫై చేసుకోండి. మీరు ఒక్కసారి మేమేమడుగుతున్నాం, స్వయం ప్రతిపత్తి గల సంస్థతో చేత ఒక విచారణ జరిపిస్తే, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తే ఆ తడికల్లో స్నానం చేస్తున్న మహిళల దృశ్యాలు చిత్రీకరణ జరుగుతుందా లేదా తెలుస్తుంది. మహిళలు మొత్తం యుద్ధంలో మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారా లేదా అనే విషయం మీకు మొత్తం మీరు వేసిన కమిషన్ ద్వారానే బయటపడుతుంది, నిజాలు బయటకు వస్తాయి. 2024 జనవరి 1 నాడు మీరు ఒకవైపు బేటీ పడావో అంటారు, ఒకవైపు బేటీ బచావో అంటారు. కానీ 2024 జనవరి 1 నాడు సమాధానం చెప్పండి. జనవరి 1, 2024 ఏం జరిగింది? 6 నెలల ఆదివాసీ పసిపాపను మీ బలగాలు పొట్టన పెట్టుకున్నాయి. తల్లి ఎత్తుకొని ఊడవటానికి ఇంటి ముందుకు వస్తే, ఉదయం 6 గంటలకు ఊడవటానికి ఇంటి ముందుకు పాపను ఎత్తుకు ముందుకు వస్తే ఆమె చేతుల్లోంచి తూటా దిగి, పసిపాప కడుపులో తూటా దిగితే పసిపాప చనిపోయింది, తల్లి బ్రతికుంది. ఆమె గొంతుతో వినండి ఏమవుతుందో అక్కడ. ఆ ఘటన జరిగిందా లేదా? వీళ్ళందరూ పౌరాకుల సంఘాలు అందరూ మావోయిస్టులకు మద్దతు ఇస్తారు అంటారు. మద్దతు ఇస్తారనే ఆరోపణ చేసే ముందు మేము చెప్తున్న దాని మీద విచారణ చేయండి, వాస్తవాలు తెలియజేయండి అని చెప్తున్నాం. మేము మద్దతు ఇస్తామని కాదు, మేము చెప్తున్న విషయాలు ఏమున్నాయో వాటి మీద ఇండిపెండెంట్ సంస్థ చేత విచారణ జరిపి తీసుకురండి. ఆ నిజానిజాలు భారత ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది, తెలపాల్సిన చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన బాధ్యత మేముంది. కేవలం ఆదివాసీలు బలవుతున్నారు అనే అంశం ఒకటైతే, మొత్తం పర్యావరణాన్ని మొత్తం ధ్వంసం చేస్తున్నారు అనేది ఒకటైతే, మే 21 నాడు నంబాల కేశవరావుతో పాటుగా 28 మందిని చంపేస్తే 29 నాడే స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు 2342 హెక్టార్ల భూమిని తవ్వుకోపో అని, భూగర్భంలోంచి ఆ ఖనిజ సంపదను తవ్వుకోపో అంటే లక్షలాది చెట్లు నరకబడతాయి. అజ్దేవ్ అడవుల్లో ఈ పాటికే ఆదాని వాళ్ళు లక్షల ఎకరాల భూముల్లో ఉన్న లక్షలాది చెట్లను నరికేశారు. రేపటి తరానికి మనం ఏమి ఇవ్వబోతున్నాం? రేపటి తరానికి వాతావరణం కాలుష్యం లేకుండా ఇవ్వగలమా? చెట్లను ఇవ్వగలమా? అసలు పీల్చుకోవటానికి ఇంత ఆక్సిజన్ లేకుండా చేసి మొత్తం బూడిదతో కూడుకున్న దేశాన్ని ఇవ్వబోతున్నామా? ఆ నల్లమల అడవిలో చెంచు ఆదివాసీ వర్గం ఉన్నారు, వాళ్ళందరినీ తరిమేసి దాన్ని ఖాళీ చేసి యురేనియం తవ్వుకపోయే డీబ్రీస్ కంపెనీలకు, విదేశీ బాలజాతి సంస్థకు మీరు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం భారతదేశంలో ఉన్న గుట్టలన్నీ ధ్వంసం చేస్తుంది, మొత్తం అడవులన్నీ నాశనం చేసి అందులో ఉన్న భూగర్భంలో ఉన్న ఖనిజ సంపదను దోచి పెట్టుబడిదారులకు పెడితే, మనమే స్థాపించిన నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకట ఇక మొత్తం భారతదేశ సంపదనంతటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పొద్దని ఆదివాసులు నిలబడితే, ఆదివాసులు నిలబడ్డ చోట మావోయిస్టులు ఉంటే వీళ్ళిద్దరు కలిసి ఇవి వద్దు అని నిలువరిస్తున్నందుకు వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి అంతిమ యుద్ధం నేను సాధిస్తున్నాను, మే 21 నాడు 28 మందిని చంపితే శబాష్ అంటారా? వాళ్ళ హంతకులు కదా. మన వ్యవస్థలో ఎవరిని చంపినా అసలు జాతీయ మానవ హక్కుల కమిషనే చెప్పి ఉంది కదా, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపితే పోలీసులు చంపినా కానీ హత్యా నేర కింద పోలీసులను ప్రాసిక్యూట్ చేయాలి, న్యాయస్థానం ముందు నిలబెట్టాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చెప్పి ఉన్నది కదా. వాళ్ళ మీద అంతగా నేరం మోపి ప్రాసిక్యూట్ చేయాల్సింది పోయి పైగా శబాష్ అంటారు. విజయం అంటే విజయం ఎవరిపైన సాధించారు? ఇతర దేశాలపైన, పొరుగు దేశాలపైన యుద్ధం చేసి ఘన విజయాన్ని మోసుకొస్తే మీరు శబాష్ అంటారా? ఒక ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వాలు రాను విషపూరితమైతే, రాను హింసాత్మకమైతే, ఇంత నిరంకుశమైతే ప్రజలకు దిక్కేవారు ప్రభుత్వాలే ఇట్లా తయారైనాక హత్యలను ప్రేరేపించిన తర్వాత మీరు 7 లక్షల సైన్యాన్ని దించారు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో. ఎందుకోసం దించారు? మీరు పోలీసు బలగాలను, మిలిటరీ బలగాలను పంపుతున్నారు మావోయిస్టుల పైన, అడవిలో గాలించండి అని. గాలించి తీసుకొచ్చి న్యాయస్థానం ముందు నిలబెట్టమంటున్నారా? చంపేసి రమ్మంటున్నారా? చంపేసిన వాళ్ళను
అవార్డులు, రివార్డులు, ప్రశంసా పత్రాలు ప్రకటిస్తున్నారు. ఎటు పోతుంది ఈ దేశం? ముందుకు సాగుతుందా? 4 ట్రిలియన్ల ఎకానమీ అడ్వాన్స్ అయిపోతుంది దేశం అని చెప్పుకుంటూ మరి మధ్యయుగాల నాటికి తీసుకెళ్తున్నారా? పంటికి పన్ను, కన్నుకు కన్ను, ఇదే తీర్పు అనే న్యాయసూత్రం చెప్పడానికి తీసుకెళ్తున్నారా? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వాళ్ళు ఆగ్రహంతో, చాలా ఆగ్రహంతో ఉన్నారు. మీరు 80 కోట్ల మందికి బియ్యం సప్లై చేస్తున్నారో ఒక్కసారి చూడండి, వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో. కనుక జాగ్రత్తగా ఉండండి. ఒక 10 కాలాల పాటు మీరు రాజ్యంలోకి రావాలనుకుంటున్న వాళ్ళు అనుసరించే పద్ధతి ఇది కాదని హక్కుల సంఘం, పౌర సంఘం, పౌర సమాజం అంతా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సార్.